హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. ఎలాగో చూద్దామండి. ముందు ఫ్రెష్ చేపలు తీసుకొచ్చాను. శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పేసి పసుపు ఉప్పేసి కడుక్కోవాలి బాగా. చేపలు కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెద్ద చేపల పులుసుకి గిన్నె పెద్దగా ఉండాలండి. చిన్న గిన్నెలో పెడితే ముక్కలు విరిగిపోతాయి. పెద్ద గిన్నె తీసుకొని నేను ఇప్పుడు 2 కేజీలు చేపలు తీసుకున్నానండి. దీనికి 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ చేసి నూనెలో వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి, గసగసాలు వేయించుకొని పౌడర్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అది కూడా నూనెలో వేయించుకోవాలి బాగా. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఇంకా గరం మసాలా, హోల్ గరం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 4 వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. మీకు ఎంత పులుసు కావాలంటే అంత పోసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే కొంచెం పోసుకోండి. కొంచెం లూజ్గా కావాలంటే గ్రేవీ లూజ్గా కావాలంటేనేమో కొంచెం ఎక్కువ పోసుకోండి. చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజు అంత తీసుకోండి. పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకోండి. చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేయకూడదు. చూసి వేసుకోవాలి. చిన్నగా పులుసులో మునిగేంతవరకు వేసుకోవాలి. ఫస్ట్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోండి. తర్వాత గంట పెట్టకూడదు. ఇంకా గంట పెడితే విరిగిపోతాయి ముక్కలు. ముక్కలు ఉడికే ముందుగా పెద్ద మంట పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ముక్కలు బాగా ఉడకాలండి. ముక్కలు ఉడికేదాకా పెద్ద మంట పెట్టండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టండి. ఇంకో 5 నిమిషాలు సిమ్లో పెట్టండి. అంటే ఈ పులుసు, ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయండి. చూసుకోండి. తర్వాత పులుసు, ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసుకోండి. అన్నీ ఇప్పుడే చూసుకొని తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి మగ్గే వరకు మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఉంచండి. మధ్యలో చిన్నగా గంటతో కాకుండా గిన్నెను తిప్పుతుండాలండి. అలా అయితేనే మనకు ముక్కకు మసాలాలన్నీ బట్టి ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ కొరమేను చేప అండి. మన ఆంధ్ర స్టైల్ కొరమేను అలా చేశానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా ట్రై చేస్తాను.